హుదూద్ తుఫాన్ వస్తే వారం రోజుల్లో వైజాగ్ని విశాఖపట్నం మనకందరికి ఇష్టమైన నగరం మళ్ళీ యథాస్థానానికి తీసుకొచ్చారు. గతంలో కూడా మా రాజమండ్రి గోదావరి జిల్లాలు మరి ఏదైతే పెద్ద ఎత్తున తుఫాన్ వస్తే రాజమండ్రిలోనే 10 రోజులుండి అక్కడే రాజమండ్రి మినీ సెక్రటరీ పెట్టిన పరిస్థితులను చక్కదిద్దారు. ఇది కూడా అట్లనే విజయవాడలో ఆయన 10 రోజులు అక్కడుండి యథాస్థానానికి మళ్ళీ తీసుకొచ్చారు. నిజంగా గతం లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండుంటే ఈ రోజు కూడా వరదలోనే విజయవాడ ఉండేది. అది నేనేదో అతిశక్తి చెప్పట్లేదు, ఎందుకంటే మీకు తెలుసు అన్నమయ్య కొట్టుకుపోతే ఈ రోజు కూడా దానికి గతి లేదు. ఆ రోజు 8 గ్రామాలు మరి ఊడ్చుకుపోయినటువంటి పరిస్థితి, 52 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయిన పరిస్థితి. కనీసం ఆ రోజు ముఖ్యమంత్రి అడుగుపెట్టి వాళ్ళు పరామర్శించినటువంటి పాపాన పోలేదు. అంచేత అప్పుడు ముఖ్యమంత్రికి ఇప్పుడు ముఖ్యమంత్రికి అప్పుడు పాలనకి ఇప్పుడు పాలనకి కూడా ప్రజలు బేరీ చేసుకోమని మీ ద్వారా కూడా అందరినీ కూడా కోరుకుంటూ, ఏది ఏమైనా సరే రాయలసీమకి అత్యంత ప్రాధాన్యత తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తుంది. ఏదైతే గతంలో జరిగిన పనులు బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆర్థిక పరిస్థితి మాకు సహకరించకపోయాను. ఎందుకంటే ఈరోజు 14 లక్షల కోట్ల అప్పు ఈవేళ ఈ రాష్ట్రం నెత్తి మీద ఉన్నటువంటి పరిస్థితి. అప్పులు తీర్చాలి, మళ్ళీ వాటికి వడ్డీలు కట్టాలి, మళ్ళీ ఇప్పుడు మీరు అడిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ చేయాలి. వీటితో పాటు మేము ఇచ్చినటువంటి సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి. ఇన్ని సవాళ్ళు మా మీద ఉన్నా కూడా ఖచ్చితంగా వాటిని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఈ సవాళ్ళని ఎదుర్కొనే శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరికీ తోడుగా పైన నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క ప్రజా ప్రభుత్వం మీ అందరికి కూడా న్యాయం చేస్తామని మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.